రీసెంట్‌గా వచ్చిన 'గ్లోబ్ ట్రాటర్' అదే 'మహేష్ బాబు' గారు, 'రాజమౌళి' గారు 'వారణాసి వరల్డ్' ఫస్ట్ లుక్ చూసారు కదా! షార్ట్స్ కూడా చూసారు. అందులో ఒక షాట్‌లో ఒక అమ్మవారి ఫోటోని చూపిచ్చారు. అండ్ మీకు తెలిసిందేగా మనకి ఇలాంటి డివోషనల్, మిస్టరీ టాపిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. అండ్ ఆ ఫోటో చూడంగానే వెంటనే ఆమె గురించి రీసెర్చ్ చేశా. అండ్ ఆబ్వియస్‌గా నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. ఈ వీడియో మొత్తం ఒక తాంత్రిక శక్తుల వైబ్‌లో ఉంటది. మిమ్మల్ని ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తది. అసలు ఆ ఫస్ట్ లుక్‌లో చూపించిన ఆ అమ్మవారు ఎవరు? ఆమె పేరేంటి? ఆమె పేరు చిన్నమస్త. చిన్న అంటే తెగిన, మస్త అంటే తల. తెగిన తల ఉన్న దేవత. ఈ పేరు వినంగానే మనకి భయం, ఆశ్చర్యం అండ్ క్యూరియాసిటీ కూడా బిల్డ్ అయ్యిద్ది. ఎందుకంటే హిందూ పురాణాల్లో మనం ఏ దేవత రూపాన్ని చూసినా ఈ రూపానికి ఆ రూపానికి అసలు పోలిక ఉండదు. మామూలుగా మన దేవతలు ఏంటంటే కొంచెం ప్రశాంతమైన ముఖాలు, అభయహస్తాలు, అందమైన ఆభరణాలు ఇవేమీ ఇక్కడ కనబడవు. ఇక్కడ కనిపించేది బీభత్సం, రౌద్రం. మనకి ఊహకందని ఒక భయంకరమైన దృశ్యం. ఒక దేవత తన తలని తనే నరుక్కుంది. కుడి చేతిలో తన తల, ఎడం చేతిలో ఆ తల నరకడానికి వాడిన ఖడ్గం. ఆ నరికిన మెడ నుంచి రక్తం 3 దారాలుగా కారుతుంది. 1, 2, 3. అందులో ఒక దార ఆ తెగిన తలే తాగుతుంది. మిగిలిన 2 దారులు ఆమెకి 2 వైపులా ఉన్న ఆమె ఫాలోవర్స్ తాగుతున్నారు. అండ్ ఆమె నగ్నంగా నిలబడుంది. బట్ మేము మాత్రం ఈ వీడియోలో అలా పెట్టలేము, అర్థం చేసుకోండి. అండ్ ఎల్లో డాలర్ను పబ్లిక్ కూడా చూడాలి కాబట్టి బ్లర్ రేసే పెడతాం ఎక్కడైనా కానీ, లేదంటే ఏఐలో కొంచెం ఆల్టర్ చేసి పెడతాం. తప్పుగా తీసుకోకండి, ఒకవేళ క్షమించండి మీరు ఎవరన్నా తప్పుగా తీసుకుంటే. అండ్ ఇంతటి భయానక రూపం కింద ఒక కాళ్ళ కింద రతి మన్మధుల జంట కామ అండ్ రతి ఫిజికల్గా కలిసి ఉన్నారు. ఇదేంటి? ఈ రూపం ఏంటి? తల నరుక్కోవడం ఏంటి? రక్తం తాగడం ఏంటి? అసలు వాళ్ళు క్లోజ్గా ఉన్న జంట మీద ఒక దేవత నిలబడడం ఏంటి? ఇది దైవత్వమా లేదా రాక్షసత్వమా? ఈ రూపం వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మనం ముందు ఆమె ఎవరో తెలుసుకోవాలి. దశ మహావిద్యలు. చిన్న మస్తాదేవి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆది పరాశక్తి స్వరూపం. ఆమె దశ మహావిద్యల్లో ఒక మహావిద్య. సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసినప్పుడు శివుడు ఆ దేహాన్ని మోస్తూ ప్రళయ తాండవం చేస్తుంటే విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని విడగొడతాడు. అవి పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా వెలిసాయి. ఇది మనకు తెలిసిన కథ. కానీ శాక్త మహాభాగవత పురాణం ఇంకా బృహద్ధర్మ పురాణం లాంటి గ్రంథాల ప్రకారం ఇంకో స్టోరీ ఉంది. దక్షయజ్ఞానికి వెళ్దామని సతీదేవి పట్టుపట్టినప్పుడు శివుడు వద్దంటాడు. నేను లేకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అడ్డుపడతాడు. అప్పుడు సతీదేవి తనలోని అసలైన శక్తిని, తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. తన నుంచి 10 భయంకరమైన శక్తివంతమైన రూపాలను క్రియేట్ చేస్తుంది. ఆ 10 రూపాలను చూసి శివుడే భయపడి పారిపోవడానికి ట్రై చేస్తారు. ఆ 10 రూపాలే దశ మహావిద్యలు, ద 10 గ్రేట్ విజ్డమ్ గాడెస్. ఆ 10 రూపాయలు ఏంటి? కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగళాముఖి, మాతంగి ఇంకా కమల. ఈ 10 మంది దేవతలు కేవలం రూపాలు కాదు, వాళ్ళు సృష్టి యొక్క 10 వేర్వేరు రహస్య జ్ఞానాలకు, 10 భిన్నమైన శక్తులకు